ఏమండి? రండి రండి, లోపలికి రండి. ఏమండి? రండి, లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రియా, ప్రియే, నేను మీతో సంప్రదించాలని వచ్చాను. చాలా సంతోషం. విషయం ఏమిటో చెప్పండి. ప్రియా, ప్రియే. మీరేమిటండి నిమిషం నిమిషానికి ప్రియే ప్రియా అంటున్నారు? క్షణం క్షణం తలుచుకోవటం ప్రతి క్షణం పిలుచుకోవడం వీర ప్రేమికుల లక్షణం. ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే. అస్తమానం ఇలా అంటుంటే ఈ పుస్తకాలు ఎప్పుడు రాస్తారు? ఎలా రాస్తారు? నేను వంటగదిలో ఉన్నప్పుడు, విరహంతో నేను రాస్తాను. నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు, వేదనతో నేను రాస్తాను. ప్రియా, హఠాత్తుగా ఉండలా అరవద్దు చెప్పండి. అడుగు చూస్తున్నాను, ప్లీజ్. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా ప్రియే? ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే. మై గాడ్, నిజంగా మీరు వీర ప్రేమికులే కాదు, అరే వీర భయంకర భీభత్స ప్రేమికులు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు వచ్చిన విషయం? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే అతని హృదయం స్పందిస్తేనే ప్రేమ పుడుతుంది అంటున్నాడు. ఎలాగండి స్పందింపజేయటం? స్పందన, హృదయం అనే మాటలు మామూలు ప్రేమికులకు సంబంధించినవి. కానీ మాలాంటి వీర ప్రేమికులకు ప్రేమ పుట్టడానికి కారణం చూగుకుం. చూగుకు అంటే ఏమిటని అడక్కు. వీర ప్రేమికుల తారక మంత్రం చూగుకుం. ప్రచండ ప్రేమికుల పంచాక్షరీ మంత్రం చూగుకుం. గండరగండ ప్రేమికుల గాయత్రి మంత్రం చూగుకుం. అంటే మీ ప్రేమ చుగుకు వల్ల పుట్టిందా? అవును. పరిచయం లేని ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాం. గేదె అడ్డం వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. చూగుకుం. వీర ప్రేమ ఆరంభమైంది. ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే, ప్రియే. అబ్బా, అసలు విషయం చెప్పేశారు. చుగుకుం, చుగుకుం. ప్రియా, ప్రియే. ప్రియా, చూగుకుం అంటే చూపులు గుచ్చుకోవటం అని చెప్పేశావా? లేదు ప్రియే, ప్రపంచానికి చూగుకుం ఒక అంతు చిక్కని పదంలాగే ఉండాలి. ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే, ప్రియా, ప్రియే. ఒరే కొయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకుబయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది. కానీ ఉషారాణి ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. నిద్రపోకూడదు మరి. బాలా, బాలా, ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా, బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా చెక్ చేస్తుండండి. ఏమాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సూచోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల తాకుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా, అమ్ము. బాలా, డార్లింగ్. ఈడెవడో శుభ్రాంతిగా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్, 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 పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. త్వరగా పద.
నేను ఎప్పుడు నీవాడిని. ప్రాణనాథ సుబ్బరాజు నా మాట విను. నువ్వు సుబ్బరాజు అయ్యో సుబ్బరాజు 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 ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ ని చూడొచ్చు. థ్యాంక్ యూ సుబ్బరాజు. అయ్యా నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. భయ్యా భయ్యా భయ్యా. అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్ తప్పాడేనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్. చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్ చూసావా? థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. ఏట్రో స్టోర్ మార్చా? నేను కదా మంగా మంగద్దా దాదా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక క్వార్టర్ కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా. ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడటం లేదా? ఓసేయ్ మంగా అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దు నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా. ఓసే మంగా నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే చీపురు కట్ట. చీపురు కట్ట దీంతో సత్నావరా బాబు. అనుకున్నా నీలో ప్రేమ పుట్టింది అని. మరి పుట్టదేంటి? వైజాగ్ లో మండు టెండల్లో చెమటలు కారుతున్నా ఎక్కడ పడితే అక్కడ ప్రేమించుకుంటున్నప్పుడు ఊటీ చల్లో కూడా నువ్వు ప్రేమించకపోతే నువ్వు ప్రాణాలతో బతికి వేస్తమ్మా. మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అది నువ్వు అసలు ప్రేమించలేమో అనుకున్నాను. సడన్ గా నీ ప్రేమ తెలియగానే టెన్షన్ అయ్యాను అంతే. అయ్యో కొంచెం నీళ్ళు అవుతావా? ఏమ్మా టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు? గ్రహం బెల్. ఆ గ్రహం బెల్లే డైలీ నా కల్లోకి వచ్చి ఒరే యుగ పురుషులా వెర్రి విధవా నీ కొట్లో కళ్ళు లేంది కాళ్ళు లేంది అందరూ వచ్చి ఎడాపెడా ప్రేమించుకుని నా ఫోన్ యూజ్ చేస్తుంటే నీ వీధిలోనే సర్వాంగ సుందరైన ఒకే ఒక అమ్మాయి కమలి తనెందుకు ప్రేమించట్లేదు, తనెందుకు నా ఫోన్ యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి బోర్ నేరుస్తున్నాడు. నిన్న రాత్రి వచ్చిండా? లేడీస్ తో మాట్లాడేప్పుడు మధ్యలో నువ్వు వడ్రాకు. నువ్వు ఫోన్ చేసుకోమా. చేసుకో. నాకు మీ ఫోన్ నెంబర్ రాసిస్తే. ఎంత స్పీడ్ గా ఉన్నాడు చూసావా? ఇదిగో తీసుకోమ్మా. ఇక నుంచి ఏ టైంలో నీకు ఫోన్ వచ్చినా నీ ఇంటికి సైతాన్ గారే వచ్చి పిలుచుకొస్తాడు. భయపడకమ్మా. ఫలాని వాళ్ళే ఫోన్ చేశారు నిజం చెప్పి నేను నిరకాటలు పెట్టను. నీలా మాలాని మస్తు కథలున్నాయి. అంత నా ట్రైనింగ్. పోయిరా. ఏమండి పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు, నేను చెప్తా ఉండు. అలా అనకండి బాబు. ఈ శివరి నుంచి ఆ శివరి వరకు నేను ఒక్కనే పోయానా? మళ్ళీ రామంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడేవాడు పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి, నీళ్ళు కలిపావనుకో పలుచుగా ఉంటాయి అంతే. నేను వెళ్తున్నాను. నువ్వు వెళ్ళదు. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు. నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం చేస్తాను. అది నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంట వచ్చా. ఏటి ఎంతకీ రారు? ఏటి చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని అవుతున్నావు? పాల్పోయ్ బాబు. ఈ మధ్య బర్మా లుంగీలు జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి.
కానీ బాబు తోక సుక్క లాంటి తోకలుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్లు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పని మనిషి వచ్చానంటలేయండి. పని మనిషి వచ్చింది, వెళ్ళనివ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషికి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు? నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. నిశ్చయం. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నీ చేయకూడదు. అల్లరి ఏమైంది? అయ్యో వదలండి, వదలండి. అయ్యో అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో ఏమిటి చేద్దాం? ఏదో ఓ పంచి, నువ్వు బయట. ఏమండి, ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు, మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏవిడండి? మీ ఆవిడండి. మా ఆవిడ. ఏమండి? నిన్న పెరుగు అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆడేసుకుందండి, బయట ఉన్నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి బాబు, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి, నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంత. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే, లేవమంటుంటే. అమ్మా నా కారా యాక్సిడెంట్ అయింది. నాకేం కాలేదు, కార్ డ్యామేజ్ అయింది వర్క్ షాప్ లో. మీ రాతలు చెబుతాం, మీ జాతకాలు. ఏంటిది? ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999లో కార్గిల్ వారు వస్తుందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మా, తమరి పేరేమిటి? నాకు తర్వాత, ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా, తమరి పేరు? సీను. ఏ, ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడ. రంబా చీను వారి పేరు మీద చీటీది. సందేరం బులచాతకరం, ఒక మంచి తీ. పప్పారం బబ్లియాచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నరబలొచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిప్పితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిశ్చంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీర్చినంత తేలిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంబ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా
అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కరెక్ట్. ఓకేరా ఫైన్. వల్ల జోడు తీసినాడు బే. నిన్ను కాదు. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగాళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే డెడ్ ఫుడ్ టేక్ దిస్. అరే దోబీ టేక్ దిస్. దోబీగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. Let's go. Let's go. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయలు లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాల్ ఉండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఉపయోగించదును పరమపదించదును. ఇంత పెద్ద మాట ఎందుకులేండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో ఆరే ఆరే. ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనమే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటావా?
ఎంత బలీయము. నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు అంటే దేవతరా. వాళ్ళల్లో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగ్ గా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటరా? అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు శివునాజ్ఞ